జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నైనమ్మా ఇక్కడ అక్కడేం చేస్తున్నారు బాబాయ్ గారు? అక్కడ లేదని చెప్పడానికి. నువ్వు గానివని ఇంట్లో పెట్టి పంపించమని హాసనమ్మ చెప్పింది. అందులోనా? పర్వాలేదు పెట్టమ్మా. కష్టం కదా బాబాయ్ గారు. నువ్వు అలాగే వెళ్తే ఇంకా కష్టం. నువ్వు పాపం తీసుకెళ్ళిపోయావని ఫుల్ నచ్చేలాగుంది. అయ్యో అలాగా? నువ్వు తొందరగా రామ్మా, రా. అలాగే వస్తున్నాను. అయ్యో ఇప్పుడెలా? చెల్లి ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడేం చెయ్యాలి? అదే నేను గట్టిగా పట్టుకుంటాను, నీ పెట్టేసి. అతయ్య అతయ్య, ఏమైంది సుమన? నా కూతురు కొడుకయింది. హాసినక్క కొడుకేమో కూతురయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. గానవి పుండరి బాబు, పూననేమో గానవి. బాబాయ్ గారు జాగ్రత్త. అలాగమ్మా. సుమన రిలాక్స్. గానవి నీ గదిలో ఉందా? పుండరి బాబులా ఉంది పాప. బాబు పాపలా ఉండడం ఏంటి? పాపే బాబులా ఉందేమో. కన్ఫ్యూజ్ అవుతూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది బ్రో, అంతే. మనమే వెళ్దాం పద. రండి. నైనమ్మా దీన్ని పట్టుకుని పైకి వచ్చాయి, తొందరగా రా. అలాగే. ఇదిగమ్మా. వచ్చేసిందా? పడుకోబెట్టండి త్వరగా. ఇటివ్వండి. చెల్లి వచ్చావా? బాబాయ్ గారు డ్రెస్ తీసుకురండి. నీయమ్మా త్వరగా మార్చాడమ్మా. హసనక్క త్వరగా మార్చు. చెల్లి నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు. బాబాయ్ గారు మేనేజ్ చేస్తారు కదా? అమ్మా నేను చూసుకుంటానమ్మా, మీరు త్వరగా రండి అమ్మా. చెల్లి పద. అలాగే. జో ముజ్జుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏమైంది సుమనమ్మా? నా గానవి బాబులే కనిపించింది. పూనా ఉయ్యాల్లో ఉన్నాడంటుంది. పుండల బాబు ఇక్కడ ఎందుకుంటాడా? ఇందాక నేను చూశాను, గౌన్ వేసుకుని ఉన్నాడు. చిట్టి చెల్లి ఏమైంది నీకు? పొండరీ బాబు ఇక్కడున్నాడు కదా సుమన. మీ గోలకి లేచాడు, ఎత్తుకొనొచ్చాను. నయని బిడ్డను తీసుకుని వెళ్ళిందని దురంతర చెప్పింది హాసిని. నేనెప్పుడు తీసుకెళ్లాను? ఎక్కడికి తీసుకెళ్లాను? బాబుగారు నువ్వేనా? నాలా లేనా? ఎందుకలా అడిగారు? ఈ 10 రోజుల్లో ఓ చిరునవ్వు నవ్వడం ఇప్పుడే చూస్తున్నాను, అందుకే అడిగాను. మన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే మార్గం కనిపెట్టాను. నిజమా? ఏంటది? ఏముంది, సెప్టెంబర్ 1వ తేదీన పుట్టిన ఆడపిల్లలు ఎవరున్నారో ఎక్కడున్నారో వాళ్ళ వివరాలు చెప్తే మంచి బహుమానం ప్రకటించడమే. అలా చేస్తే వేల మంది పసిపిల్లల వివరాలు మన చేతికొస్తాయి. కానీ అందులో మా అమ్మ ఎవరో ఎలా కనుక్కోవడం? వదిన తెలివిగా విశాల్ బ్రోని మాటల్లో పెట్టి ఏదో అడగబోతుంది. లేదంటే ఇంత అమాయకంగా అడగదు కదా తను. మన బిడ్డని మనం గుర్తుపట్టలేమా బాబుగారు? చిన్నపిల్లల్లో
పోలికలు వెతికి పట్టడం అంటే మాటలా నాయని? పైగా ఒక్కరా ఇద్దరా ఎంతోమంది ఆ డేట్లో పుట్టుంటారు. 3 నెలలు కావస్తుంది కూడా. పోనీ ఎవరికైనా పిల్లలు దొరికారేమో అలా అడుగుదాం. చాలా తక్కువ మంది ఉంటారు కదా. సంఖ్య తక్కువే ఉంటారనుకో. మన అమ్మాయి అంటే ప్రూఫ్ ఏంటి అంటారు కదా. ఇంకా వదినేదో అడగబోతుంది. ఖచ్చితంగా బ్రోని లాక్ చేస్తుంది. వాళ్ళైనా ఆ పిల్లల సొంత తల్లిదండ్రులని చెప్పుకోలేరు కదా. మనకు అనుమానం ఉంటే కోర్టులో కేసు వేస్తాము. ఏమని కేసు పెడతాం? మనకి ఏ పాప అయితే గాయత్రమ్మ గారే అని డౌట్ వచ్చిందో తనని పెంచుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటాం. అప్పుడు కోర్టు మనల్ని కూడా అడుగుతుంది. ఏమని? మీరే తల్లిదండ్రులు అని గ్యారెంటీ ఏంటి అని. అప్పుడు మనం ఎలా నిరూపిస్తాం బాబుగారు? సింపుల్. DNA టెస్ట్ చేయమంటాను. అదెలా చేస్తారు బాబుగారు? బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. అయ్యో, రక్తమే? భయపడాల్సిన పనేం లేదు. చేతి గోళ్ళు లేదా వెంట్రుకలు వీటి ద్వారా కూడా DNA టెస్ట్ చేసి తండ్రి బిడ్డల బంధాన్ని నిజమో కాదో తేలుస్తారు. ఓహో, అలాగా. షిట్, బ్రోని ఏమీ తెలియనట్టు వదిన అడిగింది, కానీ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం రాబట్టుకుంది. నేను జాగ్రత్త పడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.